హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నిన్న వినాయక చవితి జరిగింది కదా, ఫెస్టివల్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. సింపుల్గా సూపర్గా ఇంట్లోనే చేసుకున్నాం. నేను అది మన ఛానల్లో షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈరోజు వీడియో అయితే మాత్రం మన ఆడవాళ్ళకి చాలా నచ్చే వీడియో ఇది. సో నేను పాప కోసం తీసుకున్న గోల్డ్ ఆర్నమెంట్ అయితే ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ పాప కోసమే ఎందుకు అంత మెన్షన్ చేసి చెప్తున్నాను అంటే, ఇది తనకి స్పెషల్ అన్నమాట ఈ హారము. సో నేనైతే నెక్లెస్ అంటానండి. నాకు తెలిసి మా సైడ్ అందరూ నెక్లెస్ అనే అంటారు. నేను కూడా అట్లనే చెప్తాను, నాకు అదే కన్వీనియంట్ ఉంటుంది. సో ఈరోజు వీడియోలో అయితే మాత్రం ఆ నెక్లెస్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నేను గ్రామ్ ఎంత ఉన్నప్పుడు కొనుక్కున్నాను, అవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడింది, అలాగే ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి అయితే క్లియర్గా అయితే వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ అంతా మీకు నచ్చుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతటికి నేను ఏం కొనుక్కున్నాను అన్నది అయితే చూపిస్తాను. అంతకంటే ముందు ఆర్నమెంట్ ఎక్కడ తీసుకొని చెప్తాను. నేను జిఆర్టీలో తీసుకున్నాను. సో నేను చాలా వరకు ఎక్కువ కొనేది ఏమన్నా ఉందంటే జిఆర్టీలో 90% కొంటాను, 10% జోయల్కా సల్టా జ్యువెలరీస్ ఇలా కొంటూ ఉంటాను. ఎక్కువ అయితే మాత్రం జిఆర్టీలోనే కొంటాను. అది కూడా బెంగళూరులోనే, ఇక్కడ జయనగర్ 4th బ్లాక్లో ఉంటుంది కదా, అక్కడే తీసుకుంటాను అనమాట. నాకు అదే కన్వీనియంట్, అంటే మాకు దగ్గర అదే అక్కడే తీసుకుంటాం అనమాట. ఇదండి పాప కోసం తీసుకున్న నెక్లెస్. నేను ఇక్కడ ఇది పెట్టడం మర్చిపోయినా, అందుకే జారిపోతుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను నెక్లెస్ అయితే మాత్రం. అండ్ నేను క్లియర్గా అయితే బ్యాక్ కెమెరా పెట్టి మీకు డిజైన్ అంతా కూడా క్లియర్గానే చూపిస్తాను. అండ్ ఇది జిఆర్టీలో తీసుకున్నాం కదా, లాస్ట్ ఇయర్ ఆగస్టు, అంటే ఇదే మంత్లో లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. పాపకి సెప్టెంబర్లో బర్త్డే ఉందండి. సో ఎవ్రీ ఇయర్ అంటే పాప పుట్టినప్పుడే మేము ఫిక్స్ అయిపోయినాం అనమాట. పాపకంటూ ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్ కానీ సిల్వర్ కానీ తనకంటూ ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం తీసుకోవాలి అని చెప్పి. సో అందుకని చెప్పి పుట్టినప్పుడే మేము గోల్డ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. నేను గోల్డ్ వీడియో షేర్ చేసినప్పుడు అందులో చూపించాను. 10 గ్రామ్స్లో గాజులు కొన్నామండి పాపకి అని చెప్పి. సో ఆ తర్వాత ఫస్ట్ బర్త్డేకి అయితే మాత్రం ఈ చిన్న నెక్లెస్ అయితే కొనుక్కున్నాము. ఇదన్నమాట నెక్లెస్ అయితే మాత్రం. అండ్ ఇది నేను లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు 6700 లేదంటే 6900, ఈ రెండు ప్రైజెస్లో ఒక ప్రైస్తో కొన్నానండి. గ్రామ్ కాస్ట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బిల్లు చాలా వరకు వెతికాను కానీ బిల్లు నాకు ఎక్కడ పెట్టేసానో కనిపించట్లేదు. లేకుంటే నీకు ఇంకా క్లియర్గా అయితే మాత్రం మీతో షేర్ చేసుకునేదాన్ని. ఇంకొకటి ఏమంటే, నాకు తెలిసినంత వరకు 6700 అనే అనుకుంటున్నాను. మోస్ట్లీ 900 700 ఈ 2 ప్రైజెస్లో ఒకటి. నాకైతే మాత్రం సీరియస్గా ఆ రెండు కాస్ట్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. బిల్లు చాలా వరకు వెతికాను కానీ దొరకలేదు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఈ నెక్లెస్ ఏమంటారు 48 గ్రామ్స్ ఉందండి. గోల్డ్ అయితే అంటే మొత్తం సెట్ కలిపి 48 గ్రామ్స్ ఉంది. అండ్ ప్యూర్ గోల్డ్ వచ్చి, అంటే ఈ పర్ల్స్ ఈ స్టోన్స్ అంతా తీసేస్తే 42 గ్రామ్స్ గోల్డ్. అలాగే 4 గ్రామ్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాగా ఈ స్టోన్వి ఉన్నాయి కదా పర్ల్స్, అవన్నీ కూడా పడ్డాయి అనమాట. నాకు 4 గ్రామ్స్కి వచ్చాయి అవన్నీ కూడాను. వాటికంతా కూడా ఇంకా సపరేట్ కాస్ట్ అది వేస్తారు కదా. మేము 8 గ్రామ్స్ని ఒక సవరం అంటాము. సో టోటల్గా అయితే మాత్రం ఇది 6 సవరాలు ఉందండి. సో తీసుకున్నప్పుడు అంటే మేమైతే చాలా హ్యాపీగా తీసుకున్నాం. ఇది చాలా బాగా నచ్చి కూడా తీసుకున్నాం అనమాట. మాకు ఈ పెండెంటే చాలా వెయిట్ అనిపిస్తుంది. ఇదంతా కూడా నార్మల్గానే ఉంది కానీ ఇదొక్కటే చాలా వెయిట్ అనిపిస్తుంది అండి మాకు. తీసుకున్నప్పుడు ఒకరిద్దరు అన్నారు, 6 సవరాలు పెట్టి నెక్లెస్ తీసుకున్నావు, అదేదో లాంగే తీసేసుకోవచ్చు, అంటే పాపకి ఇప్పుడు జస్ట్ ఇక్కడ వరకే వస్తుంది ఇది. సో తీసుకున్నా కొంచెం లాంగ్గా తీసేసుకోండి కదా, 6 సవరాలు పెట్టి తీసుకున్నావు అని అయితే చాలా మంది అన్నారు చూసిన అందరూ కూడా. సో నేను మా హస్బెండ్ ఏమనుకున్నామంటే, తనకి ఏది తీసినా స్ట్రాంగ్గా తీసుకోవాలి అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయినా. నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందిలేండి. నేను కొంచెం తక్కువలో తీసుకొని అది విరిగిపోయి ఎక్స్చేంజ్లు చేసి ఇన్ని జరిగాయి. అందుకనే పాపకు తీసిండేది ఏదైనా కూడా సరే కొంచెం స్ట్రాంగ్గా తీయాలి, ఇంకా ఎక్స్చేంజ్ చేసే పని అంతా ఏం ఉండకూడదని చెప్పి తీసుకున్నాం అనమాట. అంటే ఫస్ట్ మాకు కూడా అంత ఐడియా లేదు ఇంత పెట్టి తీస్తాను అని చెప్పి. జస్ట్ ఒక 4 సవరాలు అట్లా పెడితే నెక్లెస్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఎక్స్ట్రాగా 2 సవరాలు అయిందండి దీనికి. బట్ నో ప్రాబ్లం, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా బాగుంది. సో గోల్డ్ వెయిట్ అయితే 42 గ్రామ్స్, ఎక్స్ట్రా 4 గ్రామ్స్ అయితే మాత్రం ఇది స్టోన్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ కాస్ట్ అయితే పడింది. నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదండి. దీనికి వేస్టేజ్ కూడా బాగానే వేశారు మాకు. అప్పుడు చాలానే ఉంది కదా దీనికి వేస్టేజ్ అని, అంటే డిజైన్ అంతా కూడా చాలా హెవీగా ఉంది కదా అని చెప్పి వేస్టేజ్ కూడా ఎక్కువే వేశారు. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే బ్యాక్ కెమెరా పెట్టి డిజైన్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. వీలైన కాడికి నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ నాకు తెలిసిన డీటెయిల్స్ అంతా కూడా ఇందులోనే ఇచ్చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడైతే మీ డిజైన్ మోడల్ చూసేసేయండి.
నెక్లెస్ మోడల్ అయితే ఇదండి. మేము ఫస్ట్లోనే అనుకున్నాము, ఫస్ట్ కొంచెం పెద్దగా అంటే నెక్లెస్ లాగా కొంటున్నాం కదా, లక్ష్మీదేవి వచ్చేదే కొనుక్కోవాలని చెప్పి అయితే అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2 చూసిన తర్వాత మాకు ఏది నచ్చలేదు. తర్వాత అక్కడే ఫిక్స్ అయినాం అనమాట. అట్లీస్ట్ మనకి లక్ష్మీది ఏమి దొరకకపోతే అట్లీస్ట్ పెండెంట్ అన్న తీసుకొని వచ్చుకుందాం అనుకున్నాం. బట్ లక్కీలీ మాకు ఇది దొరికింది. బాగా అంటే బాగా నచ్చింది. మా బడ్జెట్ దాటిపోయింది ఆ రోజు, అయినా కూడా పర్వాలేదని చెప్పి అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా, కింద అయితే మాత్రం 3 లైన్స్ అయితే స్టోన్స్ ఇచ్చారు. ఈ కింద అంతా కూడా పర్ల్స్, అటు సైడ్ ఇటు సైడ్ అయితే పీకాక్స్ ఇచ్చారు. నేను ఎప్పుడు తీసుకున్నా సరే పీకాక్స్ ఉన్నా ఎలిఫెంట్స్ ఉన్నా కూడా వాటి కళ్ళు ఉండేలాగే తీసుకుంటారనమాట. ఇక్కడైతే వాళ్ళు గోల్డ్తోనే చిన్న బాల్ లాగా ఇచ్చేసారు ఐకి. అండ్ ఇక్కడ సైడ్లోనేమో రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి, ఇక్కడ కూడా వైట్ కలర్ స్టోన్స్ వచ్చి 2 వచ్చారనమాట, 2 లైన్స్ వచ్చాయి. ఇంక ఇవంతా కూడా పీకాక్సే. ఇక్కడేమో ఈ పీకాక్స్కి ఐ ఏమో రెడ్ కలర్ స్టోను, పైన ఏమో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది. గ్రీన్ కలర్ స్టోను చాలా తక్కువ, నాకు తెలిసి ఇక్కడే ఉందనుకుంటా, ఇంకెక్కడ గ్రీన్ కలర్ స్టోన్ అనేదే లేదు. సో ఫైనల్గా ఇది నాకు డీటెయిలింగ్ అయితే మాత్రం భలే నచ్చిందండి. ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్కడ మనం అసలు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు, అంత మంచిగా ఉంది. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఈ చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చి ఇవి అయితే ఇచ్చేసారనమాట. ఇంక ఇవన్నీ కూడా పీకాక్సేనండి. ఈ పీకాక్స్ మీద అయితే మాత్రం అన్నిటికీ కూడా కింద ఇట్లా పర్ల్స్ లాగా ఇచ్చారు. ఇక్కడేమో పీకాక్స్ కైకేమో ప్రతి చోట రెడ్ కలర్ స్టోన్ ఉంది, దానిపైన ఇలా వైట్ కలర్ స్టోన్స్ అవి ఇచ్చేసారు. ఈచ్ పీకాక్కి మిడిల్లో ఒక పెద్ద వైట్ కలర్ స్టోన్, చుట్టూరు చిన్న చిన్న వైట్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మొత్తం అనమాట ఇది ఇట్లా అనిపించింది. ఒక గ్రీన్ కలర్ స్టోన్ ఒక రెడ్ కలర్ స్టోన్ పెట్టింటే బాగుండేదేమో అని. ఏమోలేండి, మనకు నచ్చింది మనం తీసేసుకున్నాం, ఇంకేం చేయలేం కదా. సో ఇదండి నెక్లెస్ అయితే మాత్రం. ఈ నెక్లెస్ తీసుకున్నప్పుడు కొంతమంది అన్నారు ఇక్కడ థ్రెడ్ పెట్టించుకోండి, ఇది వెయిట్కి ఉంటుందో ఉండదో అని చెప్పి. కానీ మా హస్బెండ్ ఏమో లేదు ఇంకా థ్రెడ్ అంతా వద్దు, మాకు చైనే కావాలి అంటే మాకు ఇంక్లూడింగ్ వచ్చింది ఈ చైన్ అయితే రిమూవ్ చేయమని చెప్పారు, చేస్తామని చెప్పారు వాళ్ళు. మేమైతే వద్దనే చెప్పినాము, లేదు చైన్ ఉండనియండి అదే బాగుంది అని చెప్పి. పైగా మనం ఏం రెగ్యులర్ వేర్కి వేయం కదా, ఎప్పుడో ఒకసారి వేస్తాం కాబట్టి ఆ వేసినా కూడా ఒక 2 hours అలా వేసుకొని తీసేస్తాము. సో థ్రెడ్స్ వేస్తే అంత లుక్ ఉండదు అనిపించిందంట ఆయనకి. అందుకని ఇలా గోల్డే ఉండాలని చెప్పి అయితే మాత్రం ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయినారు, అదే తీసుకున్నారనమాట, ఇట్లనే ఉండని అని చెప్పి. తీసుకున్న రోజేమో జిఆర్టీలు అడిగారు, మేము రిమూవ్ చేసి థ్రెడ్ కావాలన్నప్పుడు వేసిస్తాము అని చెప్పి. మాకే నచ్చలేదు, వద్దని చెప్పేసామన్నమాట. అండ్ కింద కూడా ఇలా వచ్చిందండి మాకు, అంటే ఈ పార్ట్ నుంచి ఈ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్కి ఈ పార్ట్ మాత్రమే చాలా వెయిట్ ఉందండి. ఈవెన్ పాప కొద్దిసేపు కూడా వేసుకోలేకపోయింది, అంటే చిన్న పిల్ల కదా, సో కొద్దిసేపు కూడా వేసుకోలేకపోయింది. చాలా హెవీ వెయిట్ అనిపించింది అనమాట తనకి. సో బాగుంది కదా, నాకైతే బాగా నచ్చి తీసుకున్నాము. మీకు ఎలా అనిపించింది, ఈ నెక్లెస్ మీకు నచ్చిందా లేదా అన్నది అయితే కింద కమెంట్ చేయండి. నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే ఇచ్చానండి. ఇందులో కాస్ట్, గ్రామ్స్, వేస్టేజ్ అయితే మాత్రం మాకు చాలానే పడింది. నేను వీలైతే మాత్రం మీకోసమైనా సరే బిల్ ఎక్కడుందో వెతికైతే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అది. సో ఇదండి వీడియో అయితే మాత్రం నా చిట్టి తల్లి కోసం కొనుక్కున్న గోల్డ్. ఫస్ట్ బర్త్డేకి అయితే ఇది కొనుక్కున్నాము, ఇంకా సెకండ్ బర్త్డే కూడా నెక్స్ట్ మంత్లోనే ఉంది. సో ఈసారి గోల్డ్ జోల్కి వెళ్ళట్లేదులేండి, సిల్వరే కొనుక్కుంటున్నాము. సో తన కోసం ఏం సిల్వర్ తీసుకున్నాను అన్నదైతే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తన కోసమే కొన్నాము అని కాదు, కానీ తన పేరు చెప్పి నేను వేసుకుంటున్నాను అనమాట. ఇది రీసెంట్గా వినాయక చవితికి నేనే వేసుకున్నాను. తనకి బర్త్డే రోజు వేసి తీసేసామంతే, మళ్ళీ వినాయక చవితికి నేనే వేసుకున్నాను, ఇయర్ వినాయక చవితికి. సో ఇప్పుడైతే మాత్రం నెక్స్ట్ మంత్ తన బర్త్డే ఉంది. సో సిల్వర్ అయితే ప్లాన్ చేసాం కొద్దిగా తీసుకుందాము అని చెప్పి. నాకు నార్మల్గా ఇట్లాంటి ఏమన్నా బర్త్డేస్ గ్రాండ్గా చేయాలి పిల్లలవి అనేది కాకుండా సింపుల్గా చేసి వాళ్ళ బర్త్డేకి పలానా వస్తువు కొనుక్కున్నాము, మనకి ఇంట్లోకి బాగా యూజ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది అనుకున్నాము అంటే నాకు అది అట్లా బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. నేను మోస్ట్లీ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. సో ఇయర్ కూడా పాప కోసం అసలు యాక్చువల్గా ఫస్ట్ మేము గోల్డ్ అని అనుకున్నాం, బట్ మాకు అసలు కుదరట్లేదు, మాకు కమిట్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట ఇయర్. అందుకని చెప్పి సింపుల్గా సిల్వర్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాము. అది కూడా నేను కమింగ్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.